విపక్షం ఉన్న తర్వాత ఖచ్చితంగా అధికార పార్టీ సహేతుకమైనటువంటి విమర్శ ఇచ్చుకోవాల్సింది. ఓకే, కానీ ఈ చేరికలకు సంబంధించిన విషయం తీసుకుంటే స్థానిక సంస్థలకి సంబంధించిన చేరికలకే వస్తున్నా ఇప్పుడు చేరికలకి వస్తున్నా అక్కడ 3 ముక్కల ఆట నడుస్తూ ఉంది. కేసీఆర్ ఫామ్ హౌస్ పరిమితం, కేటీఆర్ దించి కవిత అధికారం రావడం ఒక ప్రయత్నం, ఈ ఇద్దరి మధ్య గొడవ ఉంటే అదను కోసం వెయిట్ చేస్తున్నటువంటి హరీష్ రావు ఒక ప్రయత్నం. ఇవన్నీ చూసుకున్న ఎమ్మెల్యేలు ఈ పార్టీకి ఇంకా ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు. ఆ పార్టీలో 3 ముక్కలు అంటారు, మీ పార్టీలో 30 ముక్కలని ప్రచారం ఉంది కదా. ఎన్నున్నా మేము ఒకటే తత్వం ఉంది, అక్కడ ఆ తత్వం లేదు. మేము మాకు ఎన్ని మాకు ముక్కలు అది కాదు మాది, మాకు ప్రజాస్వామ్య స్వేచ్ఛతో మాట్లాడుకుంటాం. ఇందాక మీ దగ్గరికి వెళ్ళిన జగ్గారెడ్డికి ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి మాట్లాడినారు. బట్ ఏదున్నా సైద్ధాంతిక పరంగా కొన్ని అంశాల మీద మాట్లాడుకున్న స్వేచ్ఛ మా పార్టీలో ఉంటుంది. మాట్లాడుకున్నా కలిసి మళ్ళీ పనిచేసాం, అధికారంలోకి వచ్చాం. ఇక్కడ ముక్కలాట లేదు, ఇక్కడ అధికారం కోసం ముక్కలాట ఏం లేదు, కుటుంబ సభ్యులు తగాదా ఏం లేదు. ఇక్కడ అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. అక్కడ తగాదా చూసి ఎమ్మెల్యేలు ఈ పార్టీకి ఇంకా రాష్ట్రంలో భవిష్యత్తు లేదు, బీఆర్ఎస్ పార్టీ వచ్చే నాటి ఎన్నికల నాటికి రాజకీయ ముఖచిత్రం ఉండబోదు అని తెలిసినట్టు ఎమ్మెల్యేలు మాతో టచ్లోకి వచ్చినారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఆన్ రికార్డ్ TV9 ద్వారా, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా మిగిలరు, సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయ్యా కొడుకులు తప్ప ఎవరు ఉండరు అన్నది మీరు మీడియా సమావేశంలో చెప్పినటువంటి ఆయన నిజంగా అలాంటి వాతావరణం ఉందా? వాతావరణం ఉంది. నెంబర్ 2, చాలా మంది ఈ రోజున స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత చూద్దాంలే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, అప్పుడు చూసి అప్పుడు చేరొచ్చు అనేటువంటి ఒక ఫీల్లో ఉన్నారట, అవునా కాదా? స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు మేమే గెలుస్తాం, దానికి అనుమానం లేదు. ప్రభుత్వంలో ఉన్నాం, ఇస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఫలాలు ప్రజలకు అందుతూ ఉన్నాయి. కొంత మేము ప్రచారం కేసీఆర్ లాగా అంగు ఆర్బాటతో ప్రచారం చేసుకోకపోవచ్చు. 100 రూపాయలు స్కీమ్ ఇస్తే 20-30 రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భం గతంలో, ప్రజాధనాన్ని దుర్వినియోగ సందర్భం. మేము ఆ రకంగా చేసుకోకపోవచ్చు, అంగు ఆర్బాటం పోకపోవచ్చు. మా ముఖ్యమంత్రి ఆలోచన కూడా మనం పనులు చేసుకుంటూ పోతూ ఉంటే వెనక వాళ్ళు చూస్తూ ఉంటారు లేని ఒక ఆలోచన. ఆ ద్వారా కొంత మేము ప్రచారం వెనకబడి ఉండొచ్చు, కానీ ఫలాలు మాత్రం ప్రజలకు అందుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని ఫలాలు ఇవ్వాల్సి ఉంది. ఎస్, మేము ఇచ్చిన వాగ్దానాల్లో కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా ఇచ్చి తీరుతాము. 4 ఏళ్ల నాటికి అన్ని ఫలాలు మేము 6 గ్యారంటీలు ఉన్నటువంటి పలు అంశాలని 6 గ్యారంటీల అంశం మహారాష్ట్రలో కూడా చర్చకు వచ్చింది. మహారాష్ట్రలో స్వయంగా ప్రైమ్ మినిస్టరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారంటీలకి ఎవరు గ్యారంటీ అని చెప్పి మాట్లాడితే మహారాష్ట్ర ప్రజానికి కూడా కొంత ఆలోచనలో పడి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటేసినట్టు భావించాల్సిన పరిస్థితి లేదా? 6 గ్యారంటీల ఫ్యాక్టర్ కాదు అక్కడ అధికారులు రావడానికి, మతము కులము. గ్యారంటీల విషయానికి వస్తే ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన గ్యారంటీలు ఎటుపోయినాయి? 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నాడు, ఇవాళ 11 సంవత్సరాలు అయింది. 22 కోట్ల ఉద్యోగాలు రావాలి కదా, ఎటుపోయినాయి ఉద్యోగాలు? ఉన్న ఉద్యోగాలు బీకేశారు. ఉన్న పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఆనాడు నెహ్రూ నుంచి మొదలుకొని మన్మోహన్ సింగ్ గారు పెట్టినటువంటి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని పీకేసినారు. ఇలా అదానీ అంబానీ పెంచడం తప్ప బీజేపీ హయాంలో జరిగింది ఏమిటి? ఏ బీదవానికి న్యాయం జరిగింది? మళ్ళీ మీరు అదే అంబానీని అదానీని పట్టుకొచ్చి వాళ్ళతో అచ్చుకుపుచ్చుకులాడే ప్రయత్నం చేశారు కదా. వ్యాపార రీత్యా అదానీ తర్వాత నాలుగు ఖర్చుకుని లేదు వాళ్ళు ఇచ్చిన 100 కోట్లు మేమేమంటున్నాం, అదానీ రాహుల్ గాంధీ చెప్పింది కూడా అదానీ ఏం బ్యాన్ లిస్టులో లేడు. బట్ న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకుంటే ఏ రాష్ట్రమైనా ఒప్పుకుంటుంది. ఆయన చేసిన కొన్ని వ్యాపారాల్లో అదానికి అన్యాయంగా అక్రమంగా మోడీ వెసులుబాటు వల్ల లాభం చేకూర్చింది. ఇది మనం కాదు, బయట ఉన్నట్టు సంస్థలు నిగ్గు తేల్చినాయి, దాని మీద చర్యలు తీసుకోమని అడుగుతా ఉన్నాం. తప్పేముంది? ఇప్పుడు దావోస్లో మేము విపక్షాల ట్రాప్లో పడి 100 కోట్లు మళ్ళీ తిరిగి ఇచ్చేసారా? గొడవని ప్రజల ఆలోచన మేరకు 100 కోట్లు అనేది ఆయన డొనేషన్ రూపంలో ఇచ్చినాం, అది వాపసు ఇచ్చినాం. ప్రజలు కోరుకున్నారు, ప్రజల ఆలోచన మేరకు వాపసు ఇచ్చినాము. న్యాయబద్ధంగా రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, తెలంగాణ విషయం మాడితే న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తే ఎవరికి అభ్యంతరాలు ఉండవు. బట్ ఆయన చేసినట్టు వ్యాపారాల్లో అనవసరమైనటువంటి లబ్ధి పొందే విధంగా మోడీ గారి ప్రభుత్వం వెసులుబాటు వల్ల అక్కడ అన్యాయం జరిగింది, ప్రజలకు నష్టం జరిగింది అనే ఉద్దేశంతోనే కదా అమెరికాలో ఉన్న సంస్థ దాన్ని వెలికి తీసింది. దాని మీద చర్యలు అడుగుతూ ఉన్నాం, జేపీసీ ఏమని అడుగుతూ ఉన్నాం. ఇంతవరకు మాట్లాడిన పాపన పోలే బీజేపీ వారు. అంబానీ కొంత నూనె వ్యాపారమో నూలు వ్యాపారమో చేశాడు, అదాని ఏ వ్యాపారం చేశాడు, లక్షల కోట్లకు వచ్చాడు. ఇలా రాహుల్ గాంధీ గారు కుల సర్వే తిన్నాడు. భారత్ జోడో తిరుగుతున్నప్పుడు ఈ దేశంలో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ధనికుడికి బీదవాడికి వ్యత్యాసం పెరిగిపోయింది. ధనికుడు ధనికుడిగా మారుతూ ఉన్నాడు, బీదవాడు ఇంకా బీదవాడుగా మారుతూ ఉన్నాడు. కాబట్టే కుల సెన్సస్ తీసుకొచ్చి సమన్యాయం చేయాలని, ఈ దేశంలో ఎవరు ఎంత జనాభా నిష్పత్తి ప్రకారం ఉంటే అంత నిష్పత్తి ప్రకారం కనీసం ప్రభుత్వ ఫలాలు అందాలని కదా ఆయన కుల సర్వేకి శ్రీకారం చుట్టినాడు. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి రాష్ట్రంలో కుల సర్వే చేయిస్తూ ఉన్నాం. 90% జరిగింది కుల సర్వే ఇక్కడ. కానీ ఆ కుల సర్వే వల్ల వచ్చింది ఏంటి? ఖర్చు తప్ప అనేటువంటి విమర్శకు సమాధానం. ఇప్పుడు సకల జనుల సర్వే చేసి ఆనాడు ప్రభుత్వ సర్వే కాబట్టి నేను కూడా హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళి సర్వేలో పాల్గొన్నాను. ఏమైందో సకల జన సర్వే?
సో ఇట్లా చెప్పుకుని పోతే కేసీఆర్ అంగు ఆర్భాటంతో ప్రారంభించిన చాలా స్కీములు చాలా కార్యక్రమాలు అడుగంటిపోయినాయి, ప్రజాధనం దుర్వినియోగం తప్ప. ఈ సర్వే ఒక మెగా హెల్త్ చెకప్ లాగా ప్రతి వాని వాస్తవాలు బయటకు రావాలి, తద్వారా వారి స్థితిగతులు తెలుసుకొని వారికి ఫలాలు అందజేయాలనేదే మా ఆలోచన. ఇలా కేసీఆర్ లాంటాడో కేటీఆర్ లాంటాడో మాసులు బయటకు వస్తాయని దూరంగా ఉంటే అది వారి దురదృష్టం తప్ప ఇంకేం లేదు. సర్వే నిజాయితీగా నిష్పక్షపాతంగా జరుగుతూ ఉంది. నేను మీ ద్వారా ప్రజలకి ఇంకెవరన్నా మిగిలి ఉంటే కూడా సర్వే చేయించుకోండి. ప్రభుత్వం వద్ద ప్రతి పౌరుడి యొక్క వాస్తవ విషయాలన్నీ కూడా ఉండాలి. ఇది సర్వే అనేది సకల జనుల కోసం చేస్తున్నట్టు సర్వే. కేసీఆర్ లాంటి బూటకపు సర్వే చేసి ఏదో మాయమాటలు చేసి దాన్ని 10 ఏళ్ళు తొక్కిపెట్టిన సందర్భం ఉండదు. మూసీ ఎపిసోడ్ చూసిన తర్వాత హైడ్రా వ్యవహారాల మీద ఇంత పెద్ద రచ్చ జరుగుతున్న సందర్భంలో ఇంకా మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవగలము అనేటువంటి ధీమా ఉందా? 100%. ఇప్పటికీ నేను గట్టిగా చెప్పగలిగేది హైడ్రా కానీ మూసీ కానీ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను అభినందన తెలుపుతా ఉన్నాను. హైడ్రా అనేది ఏ బీదవాని కోసమో టార్గెట్ చేసినటువంటి కార్యక్రమం కాదు, వచ్చే జనరేషన్ బాగుపడడం కోసం తీసుకొచ్చిన కార్యక్రమం. హైడ్రా వల్ల ఎవరికి బాధ కలుగుతూ ఉంది, హైడ్రా వల్ల ఎవరికి నష్టం కలుగుతూ ఉంది? హైదరాబాద్ ఒకప్పుడు ఇది సిటీ ఆఫ్ రాక్స్ అండ్ లేక్స్, అందమైన కొండలు, దాదాపు 2500 చెరువులు ఎటుపోయినాయి అంటే మా గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ తర్వాత టీడీపీ అధికారం ఉన్నప్పుడు కబ్జాలు అయి ఉండొచ్చు, అన్ని పాటలు కొంత దొంగలు ఉంటారు. కానీ గత 10 ఏళ్ల కాలంలో విపరీతమైనటువంటి భూమి ధనాహంకారంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రుల అండతో బడా భూబకాసురులు చాలా చెరువులను కబ్జా చేసి ఇలా బిల్డింగ్లు వెలిసేటట్టు చేశారు. నేను నర్సింగి ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో ఉంటే మా ఇంటికి నీరు వస్తూ ఉంది. ఎట్లా వస్తుంది నీరు? చెరువు గర్భంలోకి పోవాల్సిన నీరంతా కూడా ఇళ్లలోకి వస్తూ ఉంటే హైదరాబాద్ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ సురక్షితంగా ఉండగలుగుతుందా? హైడ్రాలో నేను ఇప్పటికి కూడా గట్టిగా చెప్పగలుగుతా, హైడ్రాలో డిస్టర్బ్ అయింది ఒకే ఒక బీదవాని ఇల్లు, తద్వారా ఎవ్వడి బీదవాడికి నష్టం జరగలే. సేమ్ తరాలో మూసీ కూడా, ఇవాళ మూసీ చుట్టుపక్కల ఉండే జనాభా హైదరాబాద్లో దాదాపు 40% ఉంటుంది.